విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కూటమి తరఫున అభ్యర్థిగా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఖరారు చేశారు. సీటును జనసేనకు కేటాయించడంతో పదవి ఆశించిన కొందరు టీడీపీ కార్పొరేటర్లు హాజరు కాలేదని తెలుస్తోంది. ఈరోజు 56 మంది ఉంటేనే కానీ కోరం సరిపోదు కౌన్సిల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక గురించి. కానీ ఓన్లీ 54 మెంబర్స్ ఉన్న వలన ఎన్నిక పోస్ట్పోన్ అయింది. అది రేపు మళ్ళీ రేపు 11 గంటలకి మొదలవుతుంది. సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు. రేపు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి గారు జనసేన పార్టీ నుంచి ఎన్నిక అవుతారని చెప్పి తెలియదు. అసంతృప్తి మాకు అసంతృప్తి ఎక్కడ బీజేపీలో మేము వచ్చాము, తర్వాత జనసేన వాళ్ళందరూ కూడా వచ్చారు. టీడీపీలో కొంతమంది రాలేదు. మరి వాళ్ళకి అసంతృప్తి ఉందా లేదా అనేది నాకు తెలియదు. వాళ్ళు చూసుకుంటారు, పార్టీ పరంగా వాళ్ళు చూసుకోవాలి. మాకైతే దాని గురించి ఏమి తెలియదు. రేపైతే ఖచ్చితంగా ఈరోజు జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎలక్షన్ రేపటికి వాయిదా పడింది. కోరం లేక 2 సభ్యులు తక్కువ ఉండటం వల్ల. దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటి, రకరకాల ఊహాగానాలు చేయకండి. ఒక 24 గంటలు వాయిదా పడింది తప్ప నిర్ణయాలు మార్పు లేదు. మిత్రపక్షమైన ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షమైన జనసేన అభ్యర్థి దల్లి గోవిందరెడ్డి రేపు డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఇది తథ్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. దాన్ని మేము చిరసావహిస్తాం. రేపొద్దున్న మంచి మెజార్టీ. దేశంలో ఎక్కడ ఏ ప్రధాన సంఘటన జరిగినా జనసేన